ఇది ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ జిఎస్ఆర్ కళా ప్రాంగణం. ఇది 1891లో స్థాపించబడినటువంటి ఈ క్లబ్బు నేటి వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలకి, సామాజిక కార్యక్రమాలకి ఆలవాలంగా నిలుస్తూ ఉంది. ఇది చైర్మన్ మరియు సభ్యులు తరం ప్రకారం ఎంపిక కాబడి వారి ఆధీనంలో, వారి పాలక వర్గాల పాలనలో ఇది నిరంతరం అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఈరోజు కూడా ఇది ఈరోజు ఒక కార్యక్రమానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెలలో దాదాపు 20 రోజులు 20 కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితులు ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్లో నడుస్తూ ఉంటాయి. అలాగే దీనికి అనుబంధంగా ఒక ఇండోర్ ఆడిటోరియం ఇక్కడ నిర్మించబడింది. ఇది అనేక మంది క్రీడాకారులకు బ్యాడ్మింటన్ లాంటి ఇండోర్ ప్రాక్టీస్లో ఇది వారికి ఉపయోగపడతా ఉంది. అలాగే ఇక్కడ ఆఫీస్ తదితర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి బిల్డింగ్ నిర్మించారు. అలాగే ఆర్ఓ ప్లాంట్ ఒకటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇది అప్పటి ఒంగోలు ఎంపీ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు దీన్ని ఎంపీ ల్యాడ్స్ నుంచి డొనేట్ చేసినట్టుగా ఇక్కడ రాయబడింది. కానీ ఎందుకో ఇది ఉపయోగంలో లేనట్టుగా కనపడుతూ ఉంది. దీన్ని భవిష్యత్తులో ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతారని చెప్పి మనం ఆశిద్దాం. 1891 అంటే ఇప్పటికి దాదాపుగా 130 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంగణం, ఈ క్లబ్బు ఇక్కడ స్థాపించబడి కార్యకలాపాలకి ఆలవాలంగా ఉంది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ప్రోగ్రెస్లో మనం చూస్తే ఈ నగరానికి ఇది ఒక పెద్ద ఎసెట్. హైదరాబాద్కు రవీంద్ర భారత్ ఎలాగో ఒంగోలుకి సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ అలా ఉంటుందనేది మనందరి భావన. ప్రజలు కూడా అదే విధంగా అనుకుంటూ ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఈ ప్రజల్ని ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్లో ప్రతిరోజు ఒక కాలక్షేపానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరినీ ఉత్తేజపరుస్తుంటున్నటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్ మరింతగా అభివృద్ధి చెందాలని, ఈ యొక్క ఒంగోలులో ఒక మంచి ఆడిటోరియం లేదన్నటువంటి కళాకారుల కోరికకు అనుకూలంగా ఇది మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిద్దాం.